చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఫ్రెండ్స్ అంటే గురు శిష్యులు. ఫ్రెండ్స్ అంటే మరి గురు శిష్యులు అంటే కూడా గురు శిష్యులు అంటే ఎవడా అన్నది మనం గుడ్డ తీసి కొడతా అని మళ్ళా రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, అది వేరే విషయం. కానీ అవునన్నా కాదన్నా తెలుగుదేశంలో అధిధ్యక్షతన ఆయన 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 పార్టీలో ఆయన హయాంలో పార్టీ నడిచినప్పుడు మీరు పనిచేసిన మాట వాస్తవం. గురు శిష్యులు అనకపోతే ఏమంటారు? గురు శిష్యువులే. మీరు ఏమన్నా కూడా రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులే మీరిద్దరు కూడా. సో వారిద్దరి ఒప్పందం కదా. ఇక ఏముంటుంది, తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేస్తారంటే ఇక దీంట్లో ఉన్నదంతా తీసుకొని పోయి వాళ్ళకి అప్పచెప్పడే. ఇక ఏముండదు. ఇక ఇంకొక ఇప్పుడు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుందాం, 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఇంకొక 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్కి ఇస్తే రేవంత్ రెడ్డి చేతిలో పెడితే రాష్ట్రం సున్నార్పణం ఏం లేదు. ఇక ఏం ఉండదు. ఏం చేద్దామన్నా ఏముండదు. ఎడారి తల్లాపొన్న పారుతుంది గోదావరి, తెలంగాణ పొలాలన్నీ ఎడారి అని ఏదో పాట ఉంటుంది కదా, ఇక గట్ల అయిపోతుంది. ఇక అంటే పక్కనే పారుతుంది, అయినా కూడా మనం అందుకోలేము. ఇక మళ్ళీ పాత పాటలు వాడుకోవాలి, ఉద్యమం పాటలు వేసుకోవాలి, ఏమంటారు క్యాసెట్లలో వేసుకోవాలి, పోతూనే ఉండాలి, ఈయన కూడా పోతుండాలి. ఇది వస్తుంది. మళ్ళా రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం విడిపోతున్న సమయంలో క్లియర్గా ఎవరు మీరు కరెంటు తీగలకు ఉన్నాయి కదా, కరెంటు తీగలు ఉన్నాయి కదా, బట్టలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కరెంటు తీగలకు కరెంటు రాదు, తెలంగాణ చీకటి అయిపోతుంది అని అన్నాడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో ఇవాళ గజ్జుమంటారు కరెంటు పోతే. ఎందుకనంటే 10 ఏళ్ల కింద 10 ఏళ్ల ప్రభుత్వంలో కేసీఆర్ దాదాపు సరే ఇంకా మరీ పొగడొద్దు కానీ కరెంటు పోకుండా చూసాడు. కరెంటు పోతే ఏమున్నది, పండుకున్న వాళ్ళు అర్ధరాత్రి లేచి వచ్చి విసనకర్రలతో ఊపుకునేది. అవి ఊపుకుందామంటే ఆ విసనకర్రలో కూడా దొరకకపోతుండే, అది ఉండే పరిస్థితి. ఉక్కపోతకు రైతులు పోయి పొలాల కాడ వండుకునేది, పాము కాటుకు తేలు కాటుకు చచ్చిపోయేది. ఏది 3 ఫేజ్ కరెంట్ వస్తే మోటార్ వేసుకుందామని చెప్పేసి. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అంటే ఇప్పుడున్న దాన్ని మనం కాపాడుకోవాలి. ఇట్లా ఎవడొస్తే వాడికి అప్పచెప్పుకుంటా, ఎవడొస్తే వాడికి దోసుకోరి అని చెప్పేసి మీరు చేతులు జాడిస్తే ఇక రాష్ట్రం ఒట్టిదే. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒట్టోళ్ళు అవుతారు, అందరూ ఒట్టోళ్ళు అవుతారు. మీ సంచులే నిండుతాయి, మీ జోలే నిండుతాయి, మీరే ఎదుగుతారు, మీకే లగ్జరీ కార్లు ఉంటాయి, మీకే పెద్ద పెద్ద బంగళాలు ఉంటాయి. మరి పేదోడికి ఇంకా పేదోడు లెక్కనే ఉండాల్సి వస్తుంది. దయచేసి ఇది కాదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరో అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు ఎవరు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు ఎవరు, తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిన్న వ్యక్తులు ఎవరు, తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు కొట్టిన వ్యక్తులు ఎవరు అన్నది కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. దయచేసి తెలంగాణ మీద ఒకవేళ మీకు ప్రేమ ఉంటే కనుక రేవంత్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయాలు కొనసాగకుండా చూస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఒకసారి దీన్ని పూర్తిగా చూస్తాం. ఏమంటున్నా అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గండి కొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుండడం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొనడం జరిగింది. కృష్ణా జలాలు ఏపీ అడ్డు అదుపు లేకుండా తరలించుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాట లేకుండా చేసిండు. మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాట లేకుండా చేశారు. ఇప్పుడు మంత్రులందరూ గతంలో కేసీఆర్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మంత్రి పోవాలన్నా కూడా, ఏ మంత్రి చేయాలన్నా కూడా ఈ కేసీఆర్ నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు కదా. ఈవెందో ఇవాళ కూడా కొన్ని అంశాల పట్ల విలువ లేకుండా పోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజ్ ఎ కేపబుల్ టు సీఎం. ఆయన ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా తన సొంత దాంట్లో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. నిజం ఇది. అబద్ధం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఫాలో అయ్యే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరు చెప్తుంది అబద్ధం అని చెప్పేసి ఒకసారి మీరు కామెంట్ రూపంలో వ్యక్తపరచండి మీ అభిప్రాయాన్ని. చూద్దాం ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖకు సంబంధించి ఒక నివేదిక పెట్టుకుంటే, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే దామోదర్ గారిని పిలువరు, రాజనరసింహ గారిని పిలువరు దాంట్లో. ఇది అనండి అంటే అనాలి. ఇప్పుడు అటు చూడాలి, కత్తికి 2 దిక్కుల పదను చూడాలి. కత్తికి 2 దిక్కుల పదను చూడాలి, అటు చూడాలి ఇటు చూడాలి కదా. గతంలో కేసీఆర్ ఎట్లా చేసిండో యాజ్ ఇట్ ఈజ్ మీరు అట్లా చేయబడతారు కదా. మంత్రి పదవులు వట్టినే కూర్చున్నారు వాళ్ళు ఎట్లా బొమ్మల లెక్క కూర్చున్నారు. అంతా కూడా కేసీఆర్ చేస్తారు. మరి ఇవాళ మీరేం చేస్తున్నారు?
మహా అంటే వీళ్ళు కమిషన్లు తీసుకుంటారు అంతే. ఇది కూడా ఓపెన్గా చెప్పుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కమిషన్లు తీసుకుంటారు.